మేము చెప్తా ఉన్నాం, పేపర్లో వస్తా ఉన్నది అవగాహన సదస్సు. టికెట్ అంటే అవగాహన చేస్తున్నాం మేము. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10,000 వేయలేదు మేము. తర్వాత అవగాహన కల్పించి డ్రంక్ అండ్ డ్రైవ్ కు 10,000 జరిమానా. కొంతమందిలో భయం వచ్చింది అది, కానీ ఇంకా మేము ఫుల్ ఫ్లెజ్ గా దాన్ని అచీవ్ సాధించలేకపోతున్నాం. తర్వాత ఇంజనీరింగ్ మీరు చూసుకోవాలి. ఇంజనీరింగ్ అంటే ఆర్ఎన్బి వాళ్ళు అక్కడ స్పీడ్ లిమిట్ పెడతారు, 60 పెడితే మనం 120 పోతాం. కానీ వాడు ఎందుకు పెట్టిండు 60 అనుకుంటాం. టర్నింగ్ మీద పెడతారు 40-30 పెడతారు, అయినా మనం 30 పోము. యాక్సిడెంట్ అనేది ఏదో యాదృచ్ఛికం కాదు, ఈ నిర్లక్ష్యం వల్లనే అవుతుంది. చిన్న చిన్న తప్పిదాల వల్లనే యాక్సిడెంట్ అవుతుంది. మేము మొన్న విజిట్ చేసినాం విక్టిమ్స్ ఫ్యామిలీ, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంటికి పోయి విజిట్ చేసినాం. విజిట్ చేస్తే వాళ్ళ బాధ, కొందరైతే యూత్ చనిపోయినారు, చాలా మటుకు డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే చనిపోయినారు. మేము బయట చెప్తలేదు ఎందుకు, అది కూడా బ్లడ్ శాంపుల్ తీసి మేము పంపించాలి, ఆల్కహాలిక్ టెస్ట్ చేయించాలి. చేస్తే అక్కడ ఇన్సూరెన్స్ రాదు. కానీ ఎన్ని రోజులని మేము ఇట్లా కాపాడుతాం? చాలా మటుకు యాక్సిడెంట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే అవుతున్నాయి. దయచేసి ఇవన్నీ గమనించి తర్వాత ఎమర్జెన్సీ కేర్ డాక్టర్ గారు ఉన్నారు. ఒక చట్టం వచ్చింది, ఎవరంటాం మనం యాక్సిడెంట్ చేయని వెంటనే 1 అవర్ లోపు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడితే మనిషి బతికే అవకాశం ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు 1 అవర్లో 50% డెత్స్ ఎట్లా జరుగుతాయంటే 1 అవర్ లోపు ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుంది. ఆ 1 అవర్ ఏదైతే గోల్డెన్ అవర్ ఉందో మనం అంబులెన్స్ కానీ లేకపోతే ఎవరైనా అక్కడ పాదాచారులు కానీ బైస్టాండర్స్ కానీ వెళ్తుంటారో వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయడం, తర్వాత మాకు ఫోన్ చేయడం, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళని కాపాడతారో వాళ్ళకి 25,000 బహుమతి ఉంటుంది. 60,000 పథకం కింద 25,000 ప్రోత్సాహం తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే కొందరు యాక్సిడెంట్ అయిన తర్వాత పట్టించుకోరు, నాకే పోలీసు వాళ్ళు పిలుస్తారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, లేకపోతే నేనే యాక్సిడెంట్ చేసిన అంటారు, వాళ్ళకి కోర్టుకు పిలుస్తారు, హాస్పిటల్ నన్ను ఫైన్ కట్టమంటారు, ఫీ కట్టమంటారు అని భయపడతారు. అట్లా భయపడద్దని చెప్పేసి ఈ పథకం తీసుకొచ్చారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ కూడా నాకు రేపు ఉన్నది ప్రోగ్రామ్ టీపీఆర్ కానీ డాక్టర్ హాస్పిటల్లో టీపీఆర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, హాస్పిటల్కి ఎలా చేర్చాలి అనేది రేపు కూడా ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ చేస్తే మనిషి బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కింద కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దయచేసి మనం అందరం కూడా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాలి, మనం సురక్షితమైన రోడ్లను నిర్మించాలి. నేను ఒక వీడియో చేసిన, ఒక 3 నిమిషాలు వీడియో చూడండి. అది చూసిన తర్వాత మీరు అర్థం చేసుకొని అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించవలసిందిగా కోరుతున్నాను. నిజామాబాద్ శ్రీ సాయి చైతన్య హైవేస్ సూచనల మేరకు రోడ్డు ప్రమాదాలపై ఒక చిన్న వీడియో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో 5 నిమిషాలే కావచ్చు, కానీ మీరు, మీ కుటుంబం, మన సమాజం రోడ్డు ప్రమాదాల వల్ల నష్టపోవద్దని. ప్రతిరోజు మన రోడ్లపై చాలామంది బైక్ రైడర్లను చూస్తుంటాం, కానీ ఒక చిన్న జాగ్రత్తను మాత్రం చాలామంది పట్టించుకోరు. అదే హెల్మెట్ ధరించడం జరిమానా తప్పించుకోవడం కోసం కాదు, సురక్షితంగా ఇంటికి చేరుకోవడం కోసం. అతను కూడా మీలాగే ఇంటి నుంచి బయలుదేరాడు, తిరిగి వస్తానని చెప్పి